నాలుగవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే కర్కాటక రాశిలో పోతారు. కొంతమంది ఉన్నారు, మృత జీవులు జీవన్మృతులు అని ఇద్దరు ఉన్నారు. బతుకులు కూడా చచ్చిపోయిన వాళ్ళు, జీవన్మృతులు చచ్చిపోయిన వాళ్ళు, మృత జీవులు చచ్చిపోయి కూడా బతుకున్న వాళ్ళు. ఇద్దరు ఎట్లా ఉంటారో చెబుతా. ఒకరైతే ఆ ఊళ్ళో బావి, మంచినీళ్ళ బావి. ఆ బావి చుట్టూతో సిమెంట్తో పళ్ళు అనేది కలుస్తారు, నీళ్లు ముని మట్టి లేకుండా. ఆ ఊళ్ళో 13 దుర్మార్గుడు. వాడు పొద్దున్నే లేస్తాడు, తెల్లవారుజామున. అందరూ కూడా లేకపోతే తెల్లవారుజామున లేస్తాడు. లేచి వాడు ఏం చేస్తాడు, 2 ఏళ్ళ పోతాడు ఆ బావి పళ్ళ మీద. వాడితో ఏం మాట్లాడి గెలవలేరు. సరే, చివరికి ఏమైంది, ఏం చేస్తారు, వాడితో గెలవలేరు. వాడు వెళ్ళిన తర్వాత చూసి కూడా దూరంగా ఉండి వాడు వెళ్ళిన దాకా మురుకొని, వాడు వెళ్ళిన తర్వాత 4 బకెట్లు తోడి ఆ పెంటంతా పోయేట్టుగా నీళ్ళు గుట్టేసుకొని నీళ్ళు దూరుకుంటూ పోయేవాడు. చివరిగా వాడు పెద్దవాడు అయిపోయినాడు. సాగు దగ్గరికి వచ్చింది. ఇక బతకాలనుకున్నాడు. కొడుకుని పిలిచిన ఆయన, నేను ఒక మాట చెప్తా, చేయరా అన్నాడు. ఏం చెప్పమంటావు నాన్న అంటే, నన్ను మంచివాడు అనిపించరా నాయన అన్నట్ట. వీడు మంచివాడు అనేవాడు ఎవరు లేడు, అందరూ చిట్టేవాళ్ళే. వీడేం చేశాడు, ఎట్లా అనిపిస్తారు, మా నాన్న మంచివాడు కాదు కదా, మా నాన్న వాడు మంచివాడు కావాలంటే ఎట్లా అని బాగా ఆలోచించాడు. అందరూ రోజు బావి పనుల మీద కూర్చుంటున్నాడు దొడ్డికి, వీడు సరాసరి బావిలోనే కూర్చున్నాడు. అప్పుడు అన్నట్ట, అరే సత్యనాడే మంచివాడురా, వాడు బావి పనుల్లో కూర్చుంటే కాస్త నీళ్లు కొట్టుకొని నీళ్లు తోడుకునేవాళ్ళం, వీడు బావిలోనే కూర్చున్నాడు, ఈ బావి నీళ్ళు తోడుకుంటానికి లేకుండా పోయింది అని తిట్టుకున్నట్ట. అట్లాగే వాళ్ళు బతుకుండి కూడా చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క. అయితే చచ్చిపోయి కూడా బతుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో చెప్పుకుందాం. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. వివేకానందుడు, రామకృష్ణుడు, మరి బోసు, సుభాష్ చంద్రబోస్ ఇంగ్లీష్ వాళ్ళతో పోరాడి దేశాన్ని తెచ్చాడు. మరి తర్వాత అల్లూరి సీతారామరాజు, వీళ్ళ మహాత్మా గాంధీ, ఇట్లాంటి వాళ్ళంతా చచ్చిపోయినా వాళ్ళ ఫోటోలు పిక్చర్స్ ఉంటున్నాయి. పార్టీ ఏ పార్టీ అయినా కానీ, వాళ్ళ బీజేపీ పార్టీ అయినా కూడా అటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని, వివేకానందుడు లాంటి వాళ్ళని ఆ ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా బతకాలి, పరివర్తన, మంచి అంటే ఏమిటి, మనం అన్ని చోట్ల బతకగలిగేటట్టుగా ఉండాలి.